హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. మనం ఏ కర్రీ చేసినా, బిర్యానీ చేసినా అది గుమగుమలాడుతూ టేస్టీగా రావాలంటే మనకు మెయిన్గా కావాల్సింది మసాలా. ఈరోజు మనం గుమగుమలాడే బిర్యానీ మసాలాని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మసాలాలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక స్పూన్ని కొలతగా తీసుకొని దాంతోనే వేసుకుందామండి. ఈ మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి గ్రామ్స్లో తీసుకోని అవసరం లేదు, అలాగే ఎటువంటి మెజరింగ్ కప్స్ కూడా యూస్ చేయని అవసరం లేదు. మనం ఇంట్లో వాడుకుని ఏదైనా ఒక పెద్ద స్పూన్ని కొలతగా తీసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కసారి ఇలా బిర్యానీ మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఇంకా బయట కొనే అవసరమే ఉండదు. బయట కొనేదానికన్నా 100% బెస్ట్ అరోమాతో ఇంట్లోనే చక్కగా ఈ బిర్యానీ మసాలాను చేసేసుకోవచ్చండి. ఈ ఒక్క పౌడర్ వేసుకుంటే చాలండి, మీరు బిర్యానీ చేసిన రోజున ఇల్లంతా గుమగుమలాడవలసిందే. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ని కొలతగా పెట్టుకుని మనం వేసుకునే అన్ని మసాలాలు కూడా ఆ స్పూన్తోనే వేసుకోండి. ఫస్ట్ ప్యాన్ లో మనం ఏదైతే స్పూన్ తీసుకున్నామో దాంతో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి. షాజీరా బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోండి. దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా 1 టేబుల్ స్పూన్ వచ్చేలా వేసుకోండి. మనం స్టార్ లేదా అనాస్ పువ్వు అంటాం కదండి, అది చాలా ఘాటుగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంటే 5 వేసుకుంటే సరిపోతుంది. జాపత్రి 1/2 టేబుల్ స్పూన్, అంటే 3 వరకు వేసుకోండి. ఇప్పుడు నల్ల మిరియాలు ఉంటాయి కదండి, అవి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మరాఠీ మొగ్గ కూడా మీడియం సైజులో ఉన్న వాటిని ఒక 6 వరకు వేసుకోండి. మనకి గ్రీన్ కలర్లో యాలకులు ఉంటాయి కదండి, అవి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంటే 20 వరకు ఉంటాయి. ఇప్పుడు నల్ల యాలకులు ఉంటాయి కదండి, అవి 5 వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. 4 ఎండుమిర్చి వేసుకోండి. ఈ ఎండుమిర్చి ప్లేస్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, కలర్ చాలా బాగా వస్తుంది. జాజికాయ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుందండి, సో మొత్తం వేయకుండా జాజికాయలో సగం ఇలా ముక్క చేసుకొని వేసుకోండి. బిర్యానీ ఆకు చిన్నవైతే కనుక 10 వరకు వేసుకోండి, లేదంటే పెద్ద సైజు అయితే కనుక ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకును చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మసాలాలు ఏమాత్రం మాడకుండా చూసుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే మసాలా అరోమా అనేది బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటుందండి. ఈ ఒక్క బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే చాలండి. ఎప్పుడంటే అప్పుడు వెజ్ బిర్యానీకి కానీ చికెన్, మటన్, ఫిష్ ఏ బిర్యానీలో కన్నా వేసుకోవచ్చు. మనం చేసుకునే బిర్యానీని బట్టి ఈ మసాలా పౌడర్ని ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఎండిన నాటు గులాబీ రేకులు ఉంటాయి కదండి, అవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. గులాబీ రేకులు లేకపోతే బిర్యానీ చేసుకునేటప్పుడు లాస్ట్లో బిర్యానీ రైస్ పైన 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి, బాగుంటుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలాగ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మనం బిర్యానీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటామో అలాగే చికెన్, మటన్, వెజ్ కర్రీలను ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటికి కూడా మసాలాని ప్రిపేర్ చేసుకొని 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే పౌడర్ చేసుకోండి. ఏ మసాలా పౌడర్ అయినా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి. సో మనకి గుమగుమలాడే బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ పౌడర్ ఓన్లీ బిర్యానీకే కాకుండా మనం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే మటన్ కర్రీ చేసుకుంటాం కదండి, లాస్ట్లో మీరు తీసుకునే చికెన్, మటన్ క్వాంటిటీని బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ మసాలా పౌడర్ని లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీయే కాకుండా కర్రీ కూడా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలా పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.